ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం. కాంగ్రెస్ కు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు. ఒక ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ప్రకంపనలు తెర తీసింది. ఖమ్మం టికెట్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామ సహాయం రఘురామరెడ్డికి అనగా త్రిపుల్ అధిష్టానం ఖరారు చేయడంలో పిసిసి చిచ్చురేపింది. ఒక సీటుతో మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సీటు విషయంలో మొదటి నుంచి ఎంతో పట్టుదలతో ఉన్న పొంగులేటి చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యులు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగానో ప్రయత్నించినట్లు పార్టీ అంతర్గత వర్గాల్లో సమాచారం. అయినప్పటికీ వాళ్ళందరి అభిప్రాయాన్ని కాదని అధిష్టానం పొంగులేటి వియ్యంకుడు టికెట్ ఇవ్వడం రాష్ట్ర పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టడమే అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంలో సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు ఓ హెచ్చరిక లాంటిదని చర్చ జోరుగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గురి రివర్స్ అయిందా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీలో తనకు కొరకరాని కొయ్యగా మారిన సీనియర్ నేత బట్టి విక్రమార్కకు చెక్ పెట్టేందుకు పొంగులేటిని తీసుకొచ్చారనే చర్చలు అప్పట్లో జరిగింది. ఆ ప్రయత్నమే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు పోటీగా ఉన్న బట్టి విక్రమార్కను తప్పించాలని పొంగులేటి తీసుకొస్తే ఇప్పుడు ఆయన బట్టిని మించి పోటీగా తయారయ్యారనే చర్చ జరుగుతుంది. పొంగులేటిని పార్టీలో హైలైట్ చేయడమే రేవంత్ రెడ్డికి చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదమని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీలో పొంగులేటి అడుగులను గుర్తించడంలో రేవంత్ విఫలమయ్యారనే చర్చ కూడా జరుగుతుంది. అది తెలుసుకునేసరికి పరిస్థితి చేయి దాటిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు పొంగులేటి భవిష్యత్తుకు బాటలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ చేరినప్పటి నుంచి తన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారికి టికెట్లు ఇప్పించి గెలిపించుకుంటున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో టికెట్ విషయంలో తన రాజకీయ చతురతను ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ బలంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పార్టీ విధేయుడిగా ఉంటూనే ఢిల్లీలోకి గురిపెట్టారనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పొంగులేటి ఢిల్లీలోని తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీ స్థాయిలో తన పరిచయాలు, పార్టీ అధిష్టానం వద్ద లాబింగ్, ఆర్థిక బలంగా ఉన్నటువంటి అన్ని వినియోగించుకొని ఎంపీ టికెట్ల కోసం ఢిల్లీలో చక్రం తిప్పినట్లు కూడా సమాచారం.